ఏ ఛానల్ చేస్తున్నావు? ఈ నెల 12, 13, 14 తేదీల్లో సంక్రాంతి సంబరాలు స్థానిక విఎస్ఎం కాలేజ్ దగ్గర జరుపుకోవడానికి నిర్ణయించాం. మరి ఆ రోజున ముగ్గులు పోటీలు కానీ, ఆటపాటలు కానీ, అదేవిధంగా జబర్దస్త్ టీములు కానీ అక్కడ రావడం జరుగుతూ ఉంది. చిన్నపిల్లలు ముఖ్యంగా మగవాళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి ఈ పండుగలలో వీరులతోని ఆడవాళ్ళు పిల్లలకి ప్రత్యేకించి ఈ విఎస్ఎం కాలేజీలో సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. 2K25 అనే నినాదంతో అక్కడ ఆటపాటలు ముందే ఈ సంక్రాంతిని తీసుకుని వద్దామనే ముఖ్య ఉద్దేశం. 12వ తారీఖున మిగతా అన్ని జరిపి మొత్తం 12, 13, 14 ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది. కాబట్టి ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరూ రేపు వాట్సాప్ లో అలాగే ఫేస్బుక్ లో ఈ యొక్క పోటీలు ఎలా పెడతాం అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క లోగోని ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. పైకి పట్టుకోండి. సమానంగా పట్టుకోండి. నా పేరు జాస్తి విజయలక్ష్మి. రామచంద్రపురం నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. మనకి 4-5 రోజుల్లో సంక్రాంతి రాబోతుందండి. సంక్రాంతికి గతంలోకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. ఏం చేతనంటే మనం అన్ని కనుమరుగైపోతున్నాయి పాత సాంప్రదాయాలన్నీ. ఆ సాంప్రదాయాలను గుర్తు చేయాలని వచ్చే తరం వారికి అందరికీ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలని తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో మన కోనసీమ ముద్దు బిడ్డ సేవే పారమావిధిగా భావించే మన మంత్రివర్యులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కార్యక్రమాన్ని 11, 12, 13, 14 4 రోజులు కూడా కార్యక్రమం జరుగుతుంది. మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకి ఆటలు, యువకులకి పాటల పోటీలు, అలాగే జబర్దస్త్ టీము, ఇలాగ ఎన్నో అనేక సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయి. దానికి అందరూ కూడా సహకరించి నియోజకవర్గ ప్రజలు కాకుండా ఇతరత్ర ఊళ్ళ నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సుభాష్ గారు ఏదైతే ఆశయంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారో అది జయప్రదం చేయగలరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ నెల స్థానిక విఎస్ఎం కాలేజీ వద్ద 11, 12, 13, 14 తేదీల్లో అంటే 2 రోజుల ముందే సంక్రాంతిని రామచంద్రపురం తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి సంక్రాంతి సంబరాలు 2K25 అనే పేరుతో సంక్రాంతి సంబరాలు జరపబడతా ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు అందరూ కూడా హాజరవ్వాలన్న విన్నపం. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ జరపబడతాయి. అలాగే ఆటల పాటల పోటీలు, అలాగే ముగ్గుల పోటీలు, వీళ్ళన్నిటికి కూడా బహుమతులు భారీగా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా తమ కుటుంబం సుఖ సంతోషాలతో అక్కడ అందరూ కుటుంబంలో చేరి సంక్రాంతి సంబరాలు జరపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది. కాబట్టి అందరూ హాజరవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అందరికీ నమస్కారం అండి. నా పేరు బళ్ళా లక్ష్మి అండి. నేను 13వ బూత్ టీడీపీ బూత్ కమిటీ నెంబర్నండి. నేను
సుభాష్ గారు మంచి ఆలోచన విధానంతో సంక్రాంతి సంబరాలు చేయాలని నిర్ణయించుకున్నారండి. ఆ సంక్రాంతి సంబరాలు 12, 13, 14వ తారీఖు తేదీని నిర్ణయించారండి. నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక కార్యక్రమాలు పెట్టారు. ముగ్గులు, రంగవల్లులు, సాంస్కృతిక కార్యక్రమాలు, పిండి వంటలు, జబర్దస్తి ప్రోగ్రామ్స్ అన్నీ కొనసాగిస్తున్నారండి. అందరూ ఏకమయ్యి నియోజకవర్గం ప్రజలందరూను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కార్యక్రమం జరిగే ప్రాంగణం విఎస్ఎం కాలేజీలో ఉన్నది. కాబట్టి ప్రజలందరూ మహిళలందరూ కలిసి తరలి రండి అని కోరి ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వంజరపు రాజేశ్వరి, తెలుగుదేశం టౌన్ మహిళా అధ్యక్షురాలిని. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే వచ్చే భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పవలసింది 12, 13, 14వ తారీఖుని మన విఎస్ఎం కాలేజీ ప్రాంగణంలో మంత్రి సుభాష్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు, ముగ్గుల పోటీలు, వంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. మన నియోజకవర్గ ప్రజలందరూ అందులో పాల్గొనాలని కోరుకుంటున్నాము. పాల్గొనే వాళ్ళకి బహుమతులు ఉన్నాయి. 2K25 ప్రోగ్రాం అండి ఇది. మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము. అందరికీ సంతోషాల చిరునామా, ఆనందాల అరివిల్లు. అందరికీ నమస్కారం. నా పేరు దమ్మలపాటి విజయలక్ష్మి, రామచంద్రపురం నియోజకవర్గం తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తెలుగుదేశంలో పనిచేస్తున్నాను. మన కోనసీమ ముద్దుబిడ్డ శ్రీ వాసంతిరెడ్డి సుభాష్ గారు ఆదేశాల మేరకు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా తప్పకుండా 11, 12, 13 తారీఖుల్లో నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవడానికి, సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి విఎస్ఎం కాలేజీలో 2K25 జరుపుకోవడానికి అందరూ తప్పనిసరిగా రావాలని ప్రజలందరినీ కోరుతున్నాను. దీనిలో ముగ్గులు పోటీలు, వంట కార్యక్రమాలు, సాంస్కృతిక విభాగాలు, అనేకమైనటువంటి కళాత్మకంగా ప్రతి ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, రంగుల రంగవల్లీలు, ప్రతి విధమైనటువంటి కళాత్మకమైనటువంటి అన్ని ప్రోగ్రాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా మహిళలందరూ జబర్దస్త్ టీంతో క్రమం జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పిల్లలు, మహిళలు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అల్లం శ్రీనివాసు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, రామచంద్రపురం. ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా 2K25లో భాగంగా మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ వాసంతిరెడ్డి సుభాష్ గారు విఎస్ఎం కాలేజీలో ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మహిళలకు ముగ్గులు పోటీలు మరియు వంటలు పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లలందరికీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు మరింత బాగా సంక్రాంతి శోభను వెదజిల్లే విధంగా మన విఎస్ఎం కాలేజీలో ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉత్సాహవంతులు అందరూ కూడా మన ఒక QR కోడ్ అనేది మన రిలీజ్ చేస్తున్నారు. ఆ QR కోడ్ లో తమ యొక్క వివరాలు నమోదు చేయవలసిందిగా కోరుతున్నారు. మన రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా పిల్లలతో కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమం మరింత జయప్రదం చేయవలసిందిగా నియోజక ప్రజలందరినీ కోరుతున్నాం. నా పేరు గ్రంథి వెంకటరాజు, సీనియర్ టీడీపీ కార్యకర్తని. రామచంద్రపురం నియోజకవర్గంలో బిఎస్ఎం కాలేజీ నందు మంత్రివర్యులైనటువంటి సుభాష్ మహిళలకు రంగవల్లి పోటీలు, వంటలు పోటీలు, తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు మొదలుగునవి జనవరి 13, 14, 15 భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు
50 మంది ప్రజలు దీన్ని సహకరించి అందుకు మీరు అందరూ కలిసి వచ్చి దీన్ని సహకరించగలరని కోరుతున్నాం.